జై శ్రీరామ్ అందరికీ. ఇది మహాభారతంలో 5వ ఎపిసోడు. ఒక స్త్రీ ఒక భర్తతో మాత్రమే సంబంధం ఉంటుంది. ఇలా ఈమె మాత్రం 5 మంది భర్తలతో సంబంధం కలిగి ఉంది. ఇలాంటి ఆడదాన్ని వేశ్య అంటారు అని కర్ణుడు అన్నాడా? సో, అసలు ఏం జరిగింది అక్కడ? ఇప్పుడు జూదం జరిగింది. ఆ జూదంలో తప్పు దుర్యోధనుడి వైపు ఉందా? లేకుంటే ధర్మరాజు వైపు ఉందా? ఆ విషయాలు తెలుసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే అసలు ఇలా జరగడానికి కారణం ఏంటి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అనంటే మనం ఈ ఎపిసోడ్ చివరి వరకు అయితే చూడాలన్నమాట. మీకు చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది దీంట్లో. అండ్ చాలా విషయాలు కూడా చెప్తాను. సో, మనం ఏం చేద్దాము అనంటే ఫస్ట్ లాస్ట్ ఎపిసోడ్‌లో మనం ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే అందరూ వెళ్ళిపోయారు. ఒక్క దుర్యోధనుడు, శకుని మాత్రమే ఇంద్రప్రస్థంలో అంటే వాళ్ళ మయసభలో అయితే ఉన్నారనమాట. దాని తర్వాత ఏం జరుగుతుందంటే వాళ్ళు అక్కడంతా తిరుగుతూ ఉంటారు. అక్కడికి వచ్చిన బంగారాన్ని, దాని తర్వాత రత్నాలని అనేక రకాలైనటువంటి బహుమతులను చూసిన తర్వాత దుర్యోధనుడికి ఏమనిపిస్తది అంటే బాగా ఈర్ష్య కలుగుతది. అది గాక ఆ మయసభ ఎలా ఉంటదంటే చాలా మ్యాజికల్‌గా ఉంటదనమాట. తను వెళ్తూ ఉంటాడు. అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాననమాట. అంటే నీటిలాగే ఉంటది. కానీ గచ్చుంటదనమాట. గచ్చులాగే ఉంటది. నీళ్లుంటది. అలా దుర్యోధనుడు తెలియకుండా నీళ్ళల్లో పడతాడు, లేస్తాడు. మళ్ళీ అంటే నీళ్ళు కాదనుకోని మళ్ళీ దిగుతాడు. మళ్ళీ నీళ్ళనుకోని పక్కకెళ్తూ ఉంటాడు. ఇలా రకరకాలు చేస్తూ ఉంటాడనమాట. తన బట్టలు తడిసిపోతాయి. అప్పుడు మళ్ళీ వేరే బట్టలు తెప్పిస్తాడనమాట ధర్మరాజు. దాని తర్వాత ఏంటంటే ఇలా అన్ని రకాల వింతలన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అనంటే అక్కడ ఏంటి అనంటే ఒక్క ద్రౌపది మాత్రమే కాదనమాట. పాండవులు అంటే ధర్మరాజు కాకుండా మిగతా నలుగురు, ద్రౌపది మరియు ఎంతమంది స్త్రీలు కూడా నవ్వుతారనమాట. వాటన్నిటిని చూసి ఈ సంపదనంతటిని చూసి ఒక ఒక పక్క ఈర్ష, ఇంకో పక్క పడిన దానికి కోపం. అంటే అన్నీ కలిపి దుర్యోధనుడికి ఎలా అనిపిస్తాయి అంటే చాలా ఒక కోపం అయినటువంటి ఇదొచ్చేస్తదనమాట. తను ఇంకా వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటాడు. శకునితో పాటు వెళ్తూ ఉంటాడనమాట. మధ్యలో ఏమంటాడు అనంటే నాకిక్కడే ఆత్మహత్య చేసుకోవాలనుంది. వాళ్ళు సంపాదించిన ఆ ధనాన్ని చూస్తే నాకు ఈర్ష్య కలుగుతుంది. నేనెప్పటికీ సంపాదించలేనేమో. ప్లస్ వాళ్ళు నాకు అంటే వాళ్ళు నవ్విన ఆ నవ్వులు ఇంకా నా మెదడులోని ఇలాగే ఉన్నాయి అని చెప్పేసేసి తనకి చాలా కోపం వస్తదనమాట. తను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అప్పుడేం చేస్తాడంటే శకుని, "నీకు ఆ సంపద అంతటిని కావాలి అనంటే నేను తెచ్చిస్తాను." అంటే ఎలా అంటే ధర్మరాజుకి జూదం ఆడడం అంటే ఇష్టం. కానీ ధర్మరాజుకి జూదం ఆడడంలో ఎన్నో మెళకువలైతే తెలీదు. కాబట్టి తనని నేను సులభంగా ఓడించేస్తాను. ఆ సంపద అంతటిని మనమే పొందేయొచ్చు అన్నట్టు ఒక ప్లాన్ అయితే వేస్తాడనమాట శకుని. ఆ ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేయాలి? రాజుగారి పర్మిషన్ కావాలి కదా! అందుకని ధృతరాష్ట్రుని దగ్గరకొచ్చి అయితే చెప్తాడనమాట. ఇలాగా అంటే ఇలా ఇక్కడ ఏంటి అంటే విషయం చాలా సీరియల్స్‌లో వీటన్నిటిలో చూపించింది ఏంటంటే ద్రౌపది నవ్వుతుంది. అందుకని ఏదో చేయాలి అన్నట్లుగా అంటే మనకెలా అంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ దుర్యోధనుడి వైపు ఉండేలాగా అయితే చూపించడం జరిగింది. కానీ ఎగ్జాక్ట్‌గా బుక్‌లో ఏంటి ఉంది అనంటే తనకు జరిగిన అవమానం ఉంది చూడండి. దాన్నసలు పట్టించుకోలేదు. అంటే తనకి ఒక 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 పేజీ అంతా రాసిందన్నమాట. అతను చెప్పిన విషయాలు. దాంట్లో జస్ట్ ఒక 2 లైన్‌లు మాత్రమే వాళ్ళిలా నవ్వింది ఇంకా నా మైండ్‌లోనే ఉంది. నా మెదడులోనే తిరుగుతూ ఉంది అన్నట్లుగా అయితే చెప్పాడు. మిగతా విషయాలన్నీ ఏం చెప్పాడు అనంటే అక్కడికి వచ్చిన వాళ్ళ డబ్బు ఇంతింత తెచ్చారు, ఇవి తెచ్చారు. అంటే నాకిలాంటియన్నీ లేవు. నేనిప్పటి వరకు అలాంటివి చూడను కూడా చూడలేదు. ఉత్తరం వైపు ఇప్పటి వరకు పక్షులు తప్ప ఏవి పోవు అనుకున్నాము. అలాంటిది అర్జునుడు వెళ్లి ఉత్తరం వైపు ఉండే వాళ్ళందరిని ఓడించి అక్కడి నుంచి ఇంకా ఎంతో ధనాన్ని తెచ్చాడు. ఇవన్నీ ఎలా సాధ్యం? నాకైతే ఇలాంటియన్నీ సాధ్యం కాదు అన్నట్లుగా రకరకాలుగా చెప్తూ నాకదంతా కావాల్సిందే. లేదనంటే నాకు మిగిలింది రెండే దారులు. ఆ సంపదనంతా నేను పొందాలి. లేదనంటే నేను మరణించాలి అన్నట్లుగా చాలా విషయాలైతే చెప్తూ ఉంటాడనమాట ధృతరాష్ట్రునికి. ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడంటే విదురుడి దగ్గరికి పోయి అడుగుతాడు. ఇలా చేస్తున్నాడు ఏం చేయాలి అని చెప్పి అడిగినప్పుడు విదురుడు ఏం చెప్తాడంటే ఇలా జూదం ఆడడం అయితే తప్పు. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళ మధ్య గొడవలొస్తాయి. వంశనాశనం అవుతుంది. వద్దని చెప్తాడు. కానీ అంటే ఎలా అంటే దుర్యోధనుడు ఇంక ఒప్పుకోడు కదా! రెండే ఆప్షన్స్ ఇస్తాడు. ఒకటి ఆడి గెలిచి తన సంపదనంతటిని తీసుకోవాలి ధర్మరాజుది. లేదనంటే తన ప్రాణాన్ని త్యాగం చేసుకోవాలి అన్నట్లుగా అయితే ఆ 2 ఆప్షన్స్ మాత్రమే ఇస్తాడనమాట. ఎవరు దుర్యోధనుడు అంటే ధృతరాష్ట్రునికి. ఇంకా ధృతరాష్ట్రుడు తను చనిపోతున్నాడు అంటే చనిపోవాలనుకుంటున్నాడు. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత ఒప్పేసుకుంటాడనమాట. ఎలా అంటే రాజులకి ఆ రోజుల్లో ఈ ద్యూత క్రీడ, వేట, దాని తర్వాత స్త్రీలు ఇవన్నీ వ్యసనాలైతే ఉండేటియనమాట. మద్యపానం ఇవన్నీ. సో, దాని కోసం అన్నట్లుగా వదిలేస్తాడనమాట. ఇక్కడ ఇంకోటేంటి అనంటే విదురుడినే పంపిస్తాడు. ఎవరిని? ధర్మరాజుని తీసుకురమ్మని. ధర్మరాజు దగ్గరికెళ్ళిన తర్వాత విదురుడు ఏం చేస్తాడంటే చెప్తాడనమాట. అన్ని రకాలుగా ఇదంతా చెప్తాడు. ఇది ఎందుకో నాకు కరెక్ట్ అనిపించట్లేదు. నాకెందుకో తప్పనిపిస్తుంది. మీరు చూసుకొని రండి అన్నట్లుగా అన్ని రకాల విషయాలైతే చెప్తాడనమాట. ఇక్కడ ధర్మరాజు ఏం చెప్తాడనంటే మాకు రావడం ఇష్టం లేదు. అది శకునితో ఆడడం అయితే అసలకే ఇష్టం లేదు అన్నట్లుగా అన్ని విషయాలు చెప్పుకుంటూనే వస్తాడు. కానీ లాస్ట్‌కి ఏమవుతుంది అనంటే ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతది. అంతా దైవేచ్ఛ అంటే దైవం ఎలా రాసిపెట్టుంటే అలాగనే జరగాలి అన్నట్లుగా అది ఇది తనకంతట తానే చెప్పుకొనేసేసి తనంతట తానే కన్విన్స్ చేసుకొని తనే వస్తానని చెప్తాడనమాట. దాని తర్వాత రోజు అందరూ బయలుదేరాలి అన్నట్లు కూడా ఆజ్ఞాపిస్తాడు. తర్వాత రోజు అందరూ బయలుదేరతారు, వస్తారు. వచ్చినప్పుడు కూడా మళ్ళీ ధర్మరాజు చెప్తాడు. ఇలాగ నేను అంటే ఎవరితో? శకునితో. ఇలా నీతో ఆడడం నాకిష్టం లేదు అన్నట్లుగా ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటాడు.
ఇన్ని విషయాలు చెప్పినా గానీ ఎందుకు ఆడాడు అని అయితే నాకు అర్థం కాలేదనమాట. అక్కడ ఆ విషయాలన్నీ చెప్తాడు. సరే ఎవరితో ఆడాలో చెప్పు అంటాడు. వెళ్లి కూర్చుంటారనమాట. వెళ్లి కూర్చుంటారా దాని తర్వాత ఏంటంటే ధర్మరాజు ఈ పక్క ఏంటంటే దుర్యోధనుడు ఏం చేస్తాడంటే నా బదులుగా శకుని పాచికలు వేస్తాడు అన్నట్లుగా అయితే మనందరికీ తెలుసు. శకుని వచ్చి కూర్చుంటాడనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే ఫస్టు బంగారం దాని తర్వాత వజ్రాలు ఇవే పెట్టుకుంటూ ఉంటారు. ఫస్ట్ ఇన్నిన్ని అంటే కొన్ని హారాలు ఉంటాయి చూడండి. అవన్నీ ధర్మరాజు పెడతాడు. వాటన్నిటిని వీళ్ళు గెలుచుకుంటారు. మళ్ళీ ఇంకొంచెం ధనం పెడతాడు, బంగారం పెడతాడు, ఇవన్నీ గెలుచుకుంటారు. అనేక రకాలైనటువంటి పాత్రలు, లోహాలు అన్నీ పెడతారు, మళ్ళీ గెలుచుకుంటారు. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు ఏంటి అనంటే ఆ నగరం, ఆ ప్రదేశం, ఆ స్థలం, భూమి, అక్కడుండే మనుషులు వాటన్నిటిని కూడా పణంగా పెడతాడంట ధర్మరాజు. ఇక్కడ ఎక్కడా కూడా ధర్మరాజు ఇలా బాధపడుతూ పెట్టాడు అని అయితే ఎక్కడ మెన్షన్ చేయాల. ఇక్కడ ఏంటి అని అంటే మళ్ళీ మధ్యలో ఒక దగ్గర విదురుడు వస్తాడనమాట. వాళ్ళ దగ్గర ఉండే సంపద మొత్తం ఎవరి దగ్గర పాండవుల దగ్గర ఉండే సంపద మొత్తం కౌరవుల దగ్గరికి వెళ్ళిన తర్వాత మధ్యలో మళ్ళీ విదురుడు వచ్చి ఆపుతాడనమాట. ఫస్ట్ దుర్యోధనుని తిడతాడు. నువ్వు ఎందుకు ఇలాంటివి చేస్తున్నావు? పాండవులతో వైరం ఎందుకు? పాండవులే కానీ నిజంగా యుద్ధం చేయాలనుకుంటే వాళ్ళని దేవతలు కూడా కనీసం ఓడించలేరు. అలాంటిది నువ్వు ఎందుకు వైరం కోరుకుంటున్నావు వాళ్ళతో అన్నట్లుగా అన్ని రకాల విషయాలు చెప్తాడు. దుర్యోధనుడు వినడు. ఈ పక్క ధర్మరాజు కూడా ఉన్నాడు కదా, ధర్మరాజు ఎందుకు వినకూడదు అనే డౌట్ అయితే నాకు వచ్చిందనమాట. ధర్మరాజు కూడా ఏం చెప్పడనమాట. అంటే నార్మల్గా ఎలాగా ఒక ధనం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడితో విరమించాలి. కానీ ధర్మరాజు అక్కడికి విరమించడం అనమాట. ధర్మరాజుకి ఏమవుతుందంటే తను అన్ని కోల్పోతున్నాను, ఏదో ఒకటి గెలవాలి అన్నట్లుగా. అంటే అదే అన్నమాట బానిసం చేసేస్తుంది చూడండి. ఒక్కసారి మనం జూదం స్టార్ట్ చేస్తే మనకు తెలియకుండానే డబ్బులన్నీ పెడుతూ ఉంటాం చూడండి. అలాగే చేశాడన్నమాట ధర్మరాజు కూడా. ఓకేనా. సో తన దగ్గర ఉండే సంపద, ధనాలు, వజ్రాలు, వైడూర్యాలు అన్ని లోహాలు, పాత్రలు, తన దగ్గర ఉండే జంతువులు అంటే గుర్రాలు, రథాలు, దాని తర్వాత ఏనుగులు అన్నిటినీ పోగొట్టుకుంటాడనమాట. దాని తర్వాత భూమి, ఓకేనా, భూమిని అక్కడ ఉండే మొత్తం అన్ని రకాల వనరుల్ని, దాని తర్వాత మనుషులను కూడా అంటే ఆ ప్రదేశంలో ఉండే వాళ్ళ రాజ్యంలో ఉండే మనుషులను కూడా అంటే పణంగా పెడతాడనమాట. అప్పుడు ఓడిపోతాడు. ఇంకా ఏం చేయాలి అర్థం కాక అంటే ఏంటి తన దగ్గర ఉండే సంపద అంతా పోయింది, తన రాజ్యం అంతా పోయింది. ఇంకా ఏముంది నా దగ్గర అనుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ ధర్మరాజుకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ తమ్ముళ్ళు గుర్తొస్తారు. అక్కడ కూడా చాలా తప్పు చేస్తాడనమాట ధర్మరాజు. ఏంటి అని అంటే ఫస్ట్ నకులుని పణంగా పెడతాడు, ఓడిపోతాడు. మళ్ళీ సహదేవుని పణంగా పెడతాడు, మళ్ళీ ఓడిపోతాడు. యుద్ధంలో ఒక్కసారి కూడా ఓడిపోయినటువంటి, యుద్ధం అంటే ఎప్పుడు విజయాన్ని చేకూర్చేటువంటి అర్జునుడిని, సాక్షాత్తు అర్జునుడిని పణంగా పెడతాడు, మళ్ళీ ఓడిపోతాడు. దాని తర్వాత భీముడిని పణంగా పెడతాడు, మళ్ళీ ఓడిపోతాడు. చివరికి తనని తానే పణంగా పెట్టుకుంటాడు అనమాట. మళ్ళీ కూడా ఓడిపోతాడు. సో ఇక్కడ మనం చూసిన ఒక విషయం ఏంటి అని అంటే జూదం. సో ఎలా అంటే మనం ఒక్కసారి ఆడకూడదు అంటే ధర్మరాజు ఆడేంత వరకు ఆడకూడదు అనుకునే ఉన్నాడు. నేను ఆడకూడదు, ఇదంతా మంచిది కాదు అని చెప్తున్నాడు. అందరికీ చెప్తున్నాడు. విదురుడికి చెప్పాడు, దుర్యోధనుడికి చెప్పాడు, ధృతరాష్ట్రునికి చెప్పాడు, శకునితో కూడా చెప్పాడు నీతో ఆడడం నాకు ఇష్టం లేదని చెప్పి. కానీ చివరికి వచ్చే తలకి ఆడాడు. సరే ఆడి బంగారం పోయినంత వరకు ఆపేశాడు అంటే కాదు. బంగారం పోయిన తర్వాత తన స్థలాన్ని అంతటిని పెట్టాడు. ఆ స్థలంలో ఉండే మనుషులందరినీ పెట్టేశాడు. దాని తర్వాత తన సొంత తమ్ముళ్ళను కూడా పణంగా పెట్టి చివరికి తనకు తాననే పణంగా అయితే పెట్టాడనమాట. సరే ఇక్కడ వరకు ఒక ఎత్తు. ఓకేనా. ఇక్కడ వరకు ఏముందనంటే అందరూ మధ్యలో ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎవరో ఆగరనమాట. ఓకేనా. అందరూ ఏంటంటే దుర్యోధనుడిని తిడుతూనే ఉన్నట్లుగానే పెట్టున్నారు. కానీ ఆ విషయాలన్నీ ధర్మరాజు కూడా వింటున్నాడు కదా. తనైనా ఆపాల్సింది కదా. తను కూడా ఆపడనమాట. ఏమవుతుంది అని అంటే లాస్ట్‌కి తనను తాను ఓడిపోయిన తర్వాత అప్పుడు శకుని చెప్తాడనమాట. నీ దగ్గర ఇంకా మిగిలుంది. ఏంటి అనంటే మీ భార్య ఎవరు? ద్రౌపది. ద్రౌపదిని కూడా నువ్వు పణంగా పెట్టు అంటే అక్కడ అంటే మనకి సీరియల్స్‌లో చాలా డ్రామా అదంతా చేసి చూపిచ్చారు. బుక్‌లో ఏం లేదు. అలా చెప్పంగానే తను పెట్టేసాడంట. అలానే రాసుంది. సో, అంటే ఎలా అంటే కానీ అక్కడుండే అందరూ ఎవరెవరు ఆ సభలో ఉండేటోళ్ళందరూ కోరుకుంటారనమాట. ఈ ఒక్క పందెం మాత్రం ధర్మరాజు ఓడిపోకూడదని. కానీ ఇక్కడ విషయం అర్థం కానిదేంటి అనంటే, అతను పెట్టేటప్పుడే ఆపేయాలి గదా వీళ్ళంతా. ఆపలేదు. కానీ గెలవాలని కోరుకుంటున్నారు. ఇదెక్కడ లాజిక్కో నాకర్థం కాలేదు. ఇక్కడ ఎంతమంది పెద్ద పెద్ద మహారథులే ఉన్నారనమాట. ఆ మహారథులు అంతమంది ఉన్నా గాని దాన్ని ఆపలేదు. అప్పటికి విదురుడు చాలా సార్లు చెప్తున్నా గాని ఆపలేదు. చివరికి ద్రౌపదిని కూడా పందెంలో పెడతాడు. అందరూ కోరుకుంటారనమాట. ద్రౌపదిని ఓడిపోకూడదు, ధర్మరాజు ఓడిపోకూడదని. కానీ మనందరికీ తెలుసు ఆ పాచికలు శకుని ఎలా చెప్తే అలా చేస్తాయి. సో, అంటే ద్రౌపదిని కూడా ఓడిపోతాడనమాట. ద్రౌపదిని ఓడిపోయిన తర్వాత ఇంకంతే మొత్తం ఓడిపోతారు కదా. ఇంకా వాళ్ళందరూ అంటే ధర్మరాజులో అంటే ఇంకేం లేదు తన దగ్గర అంతా ఓడిపోయాడు. సో ఆ మొహంలో అయితే ఆ ఫీలింగ్స్ అనేవి తెలిసిపోతుంటాయి అనమాట. వాళ్ళందరూ ఒక సైడ్‌కెళ్ళి గమ్ముగా కూర్చొని నిస్సహాయులై గమ్ముగా అయిపోతారనమాట. చూడండి అంటే ఎలా అంటే 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి భీముడు. ఓకేనా. ఒక్క బలమే కాదు తనకి అంటే బాణాల విద్య అంటే మన ఆర్చరీ కూడా చాలా బాగా తెలుసనమాట. అలాంటి భీముడు సాక్షాత్తు ఇంద్రుని పుత్రుడు.
ఒక్క యుద్ధంలో కూడా అప్పటికి ఒక్కసారి కూడా ఓడిపోయిన అర్జునుడు కూడా ఏం చేయలేక, అంటే వాళ్ళ అన్నగారు ఇచ్చినటువంటి ఇది వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు దాసులు అయిపోయారు కాబట్టి అర్జునుడు కూడా ఏం చేయలేక ఆ నిస్సహాయులై కూర్చొని ఉన్నారనమాట. అందరూ కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఏంటి దుర్యోధనుడు ఏం చెప్తాడంటే అక్కడ ఉండి ఒకరికి వెళ్ళి ద్రౌపదిని తీసుకురమ్మని చెప్తాడు. అక్కడికెళ్ళి ద్రౌపదికి ఈ విషయం అంతా చెప్పంగానే, అంటే ద్రౌపది అర్థం చేసేసుకుంటది అనమాట. అర్థం చేసుకొని నేను వచ్చి ఏ పని చేయాలో కనుక్కొని రా అన్నట్లుగా చెప్పమని చెప్పతది. కానీ ఇక్కడికైతే వస్తాడనమాట. ఇక్కడికి వచ్చి ఏ పని చేయాలి అన్నట్లుగా అంటే ద్రౌపది గారు అడిగారు అన్నట్లుగా చెప్తే, ఆమెను తీసుకొని ఇక్కడికి రా, మేము ఏం చేయాలో చెప్తాము, ఆమె మా దాసి, కౌరవులు ఏం చెప్తే అది ఆమె పని చేయాలి అన్నట్లుగా అయితే చెప్తారనమాట. తర్వాత అతనికి వెళ్ళడానికి భయం వేస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తారు అని అంటే దుశ్శాసనుని పంపిస్తారు. ఆమెని మెడ పట్టుకొని ఈడ్చుకొని అయినా తీసుకురా అని చెప్పేసేసి. దుశ్శాసనుడు అక్కడికి వెళ్ళంగానే ద్రౌపదికి అర్థమైపోతుంది అన్నమాట విషయం. ద్రౌపదికి అర్థమైపోయేసేసి ఏం చేస్తుందంటే పాపం ఆమె తనని తాను, అంటే ఎలా అంటే ఒక్కసారిగా ఏమైపోయింది, అంతమంది 5 మంది గొప్ప యోధులు, గొప్ప మహారథులు, ఒకరు సాక్షాత్తు ఇంద్రుడిని కూడా ఓడించగలిగినటువంటి అర్జునుడు, ఇంకొకరు వాయుదేవుని పుత్రుడు, ఇంకొకరు మిగతా ముగ్గురు గొప్ప మహారథులు. ఇలాంటి 5 మంది భర్తలు ఉన్నటువంటి ఒక స్త్రీ ఇలా భయపడి పారిపోవాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది అని అంటే మీరు ఆలోచించండి. ఆమెకి ఇంకా ఎంత దీనస్థితిలో ఉందని. ఆమె ఏం చేస్తదంటే దుశ్శాసనుడు రావడంగానే ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతదంట. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నా గాని దుశ్శాసనుడు వెనకాల పడి, వెనకాల ఈ జుట్టు ఇలా పట్టుకొని, అంటే ఆమె రింగులు జుట్టు కూడా మెన్షన్ చేస్తున్నారు. అలా జుట్టు అలా పట్టుకుంటాడనమాట. అలా పట్టుకొని అలా బలవంతంగా లాక్కొని తీసుకోబోతుంటాడు. అంత లాక్కొని తీసుకోబోతున్నప్పుడు అప్పుడు ఏం చేస్తదంటే ఆమె పలు రకాలుగా చెప్తూ ఉంటది. నన్ను వదిలేయి మూర్ఖుడా, దుష్టుడా, నేను ఇలా కాదు అది ఇది అని చెప్పి అన్ని మాటలు చెప్పినా గాని ఇంత కూడా పట్టించుకోడనమాట. ఆమెని అలాగే గట్టిగా జుట్టు ఇలాగే పట్టుకొని లాక్కొని తీసుకొని ఈడ్చుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆమె మార్గం మధ్యలో కూడా ఇలా చెప్తది. నేనిప్పుడు రజస్వలని అని. అంటే ఏంటంటే ఆమె అప్పుడు పీరియడ్స్‌లో ఉందనమాట. ఆ విషయం చెప్తది. నన్ను అక్కడికి తీసుకుపోవడం మంచిది కాదు కూడా చెప్తది. ప్లస్ నేను ఒకే వస్త్రం మీద ఉన్నాను. అది కూడా తప్పు అన్నట్లు కూడా చెప్తది. అయినా గాని దుశ్శాసనుడు పట్టించుకోడు. ఆమెను అలా జుట్టు పట్టుకొని లాక్కొని ఒక్కసారి ఆలోచించండి. ఒక అమ్మాయిని అలాగా జుట్టు పట్టుకొని లాక్కొని. మరి ఏంటి ఆమె ద్రౌపది. ఆమె భర్తలు గొప్ప వీరులు. అయినా గాని ఆమెకి అలాంటి సిట్యుయేషన్. అలాంటి దుస్థితి. సో ఆమె జుట్టు పట్టుకొని లాక్కొని తీసుకుంటే, అంటే లాక్కోవడం అంటే ఏమవుతది? ఆమె బట్ట కూడా జారిపోతూ ఉంటదనమాట. అయినా గాని దుశ్శాసనుడు పట్టించుకోడు. లాక్కొని అలాగే జుట్టు పట్టుకొని లాక్కొని సభలోకైతే తీసుకొచ్చి అక్కడ పడేస్తాడనమాట. అక్కడ పడేయంగానే ఏమవుతుంది అనంటే ఆమె శరీరంపై ఆ దుస్తులుంటాయి చూడండి. ఆమె ఒక వస్త్రం మాత్రమే యేసుకొనుంది. అంటే ఒక వస్త్రాన్ని మొత్తం కప్పుకొనుంది గదా! ఆ ఒక వస్త్రం కూడా సగం జారిపోతదంట. అంతమంది గొప్ప గొప్ప యోధులు, సభాసదులు అంతమంది ముందు ఆమె రజస్వల అయ్యి ఉండి కూడా ఆమె ఒకే బట్ట ధరించినప్పుడు తీసుకొని వస్తుంటే సగం బట్ట ఊడిపోతే ఆమె అలా వచ్చి సిగ్గుతో ఏం చేస్తదనంటే ఆమెకు ఒక్కసారిగా ఏదో అయిపోతదనమాట. ఇక్కడ ఏంటి? ఇక్కడ చూస్తే భీష్ముడున్నాడు. భీష్ముడు ఎవరు? అంటే వాళ్ళందరికీ ఎవరు? తాత గదా! ఇప్పుడు అలా వాళ్ళ వంశంలో ఉండే ఒక స్త్రీని, అంటే ఎలా అంటే వాళ్ళ కోడల్ని ఇలా జుట్టు పట్టుకొని తీసుకొనొస్తున్నప్పుడు తను ఏం చేయలేదన్నమాట. దాని తర్వాత ద్రోణాచార్యుడు, అతను చాలా గొప్ప మహారథి. అతను ఏం చేయలేదు. అశ్వత్థామ, ఇలా ఎంతోమంది, కృపాచార్యుడు, ఎంతోమంది ఉన్నారు. ఎవ్వరు ఏం చేయట్లేదన్నమాట. అందరూ గమ్ముగానే ఉన్నారు. అప్పుడు ద్రౌపది ఏం చేస్తదంటే తన దుస్థితిని ఏడుస్తూ, అంటే చాలా బాగా బాధపడతదన్నమాట. చాలా బాగా బాధపడి అందరిని అడుగుతది. ఎందుకు మీరు ఏం చేయలేకున్నారు? ఇంతమంది గొప్ప మహారథులు మీరంతా. ఎందుకు అంటే ఇక్కడేంటంటే పాండవుల దుస్థితిని కూడా ద్రౌపది అర్థం చేసుకుంటదనమాట. అర్థం చేసుకున్నా గాని కౌరవ సభలో, కురు సభలో ఉండే మిగతా మహారాజులందరిని ఉద్దేశించి అడుగుతదనమాట. మీరు ఎందుకిలా చేయలేకున్నారు? మీ నిండు సభలో అంటే ఎలా అంటే వాళ్ళ ఇంట్లో ఆమె కదా ఆమె. అలాంటి నాకు ఇంతటి దుస్థితి జరుగుతున్నప్పుడు, ఇలాంటి పరాభవం జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు నోరు కూడా మెదపట్లేదు అన్నట్లుగా ఆమె పలు రకాలుగా అందరిని అడుగుతదనమాట. ఎవ్వరు ఏమీ సమాధానం చెప్పరు. ఏమీ చెప్పరనమాట. దాని తర్వాత ఆమెకి ఎలా అనిపిస్తదంటే చాలా కోపం అనిపిస్తది. ఇంకా ఎన్నో రకాలు అడుగుతదనమాట. వాళ్ళు ఏమీ చెప్పలేకుండా గమ్ముగా అయితే దీనస్థితిలో అయితే ఉంటారనమాట. దాని తర్వాత ఏం చేస్తదనంటే ఇలా అడుగుతది. ద ధర్మరాజు తనను తాను ఫస్ట్ ఓడిపోయాడు. మరి అలాంటప్పుడు నన్ను పెట్టే అధికారం ధర్మరాజుకి ఎలా వచ్చింది? మరి ఇంకోటేంటంటే నేను ధర్మరాజు ఒక్కడి సొత్తు మాత్రమే కాదు. నేను ఐదుగురి భార్య గదా! సో, ఐదుగురి సొత్తు తనొక్కడే ఎలా పందెంలో పెట్టగలడు అన్నట్లుగా దీనికి సమాధానం చెప్పండి అన్నట్లుగా అయితే అందరిని అడుగుతదనమాట. అప్పుడు కూడా ఎవ్వరు ఏమి సమాధానం చెప్పరు. అందరూ మౌనంగానే ఉంటారనమాట. అప్పుడు ఓకేనా? అప్పుడు ఒకే ఒక్క యోధుడు కౌరవుల దగ్గర నుంచి, ఓకేనా? ఇది ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరనమాట. కౌరవుల దగ్గర నుంచి అక్కడుండే సభాసదులో ఉండేవాళ్ళు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. ఎందుకనంటే కౌరవులందరూ అలానే అనుకుంటూ ఉంటారు. అంటే కౌరవులందరూ తప్పుగానే ఉన్నారు అన్నట్లుగా మనం అనుకుంటాం. కానీ కౌరవుల్లో కూడా ఒకే ఒక్కడు మంచివాడున్నాడనమాట. ఎవరు అనంటే వికర్ణుడు.
దాన్ని కొన్ని కొన్ని సీరియల్స్లో వికర్ణుడిలో వి తీసేసేసి కర్ణుడు అన్నట్లుగా పెట్టి కర్ణుడు ఏదేదో చేసేసాడు అన్నట్లుగా అనుకుంటున్నారు. కర్ణుడి గురించి కూడా చెప్తాను, వినండి. ఫస్ట్ మనం వికర్ణుడి గురించి అయితే చెప్పుకుంటూ వద్దాం. సో వికర్ణుడు లేస్తాడనమాట. తను ఒక్కడు మాత్రమే, అంతమంది సైలెంట్గా ఉన్నప్పుడు వికర్ణుడు ఒక్కడు మాత్రమే లేచి ఇది తప్పు అని అయితే చెప్తాడు. ఇది తప్పు. ఆమె ఏం అంటే అప్పుడు మళ్ళీ రూల్స్ కూడా చెప్తాడనమాట. ఇలా ముందు తనను తాను ఓడిపోయిన ధర్మరాజు ఆమెను ఎలా పందెంగా పెట్టగలడు? నా వరకు చూస్తే ఇలా ఒక స్త్రీని ఇలా తీసుకురావడం చాలా తప్పు. ఆమె ఎవరో కాదు, మన కురువంశానికి సంబంధించిన ఆమె. అలాంటి ఆమెకే ఇంత పరాభవమా అన్నట్లుగా అన్ని రకాలు చెప్పి ఇదైతే నాకైతే సమ్మతం కాదు అన్నట్లుగా తను అక్కడికక్కడే ఖండిస్తాడనమాట వికర్ణుడు. వికర్ణుడు ఒక్కడు మాత్రమే ఖండిస్తాడు. ఓకేనా? చాలా దాంట్లో చాలా తప్పుగా చెప్తున్నారు, అదంతా తప్పు. వికర్ణుడు ఒక్కడు మాత్రమే ఖండిస్తాడు. దాని తర్వాత ఇప్పుడు కర్ణుడు వస్తాడు. వినండి ఏం చేస్తాడు అని అంటే, కర్ణుడు లేస్తాడనమాట. వికర్ణ, నీకేం తెలుసు ధర్మం న్యాయం వీటన్నిటి గురించి? నువ్వు ఇంకా చిన్న పిల్లోడివి, నీకు ఇంకా ఇవన్నీ విషయాలు ఏం తెలీదు. నువ్వేంటి నీ డిసిషన్ చెప్తున్నావు, నీకు అంత ఉందా అన్నట్లుగా చెప్పి మళ్ళీ ఇది కూడా చెప్తాడనమాట. ఏమని చెప్తాడు అని అంటే, ఇలాంటి ఒక స్త్రీ, ఓకేనా, మామూలుగా అయితే ఒక స్త్రీ ఒక్క భర్తను మాత్రమే కలిగి ఉంటుంది. అలాంటిది 5 భర్తలను కలిగి ఉన్నటువంటి ఇలాంటి స్త్రీని వేశ్య అనే అంటారు. అలాంటి వేశ్యని ఆమె రజస్వల అయినా ఏకవస్త్ర అయినా, అంటే రజస్వల పీరియడ్స్లో ఉన్నా కానీ ఏకవస్త్ర అయినా కానీ ఎట్లయినా తీసుకురావచ్చు, వివస్త్ర అయినా కానీ తీసుకురావచ్చు. నీకు ఏం తెలియనప్పుడు నువ్వు ఎందుకు ఇలాంటివన్నీ చెప్తున్నావు? నీకు అంత అనుభవం లేదు, నీకు అంత జ్ఞానం లేదు, ఇక్కడ ఉండేటోళ్ళందరూ నీకంటే తక్కువ అనుకుంటున్నావు అని చెప్పి వికర్ణుడిని కర్ణుడు ఖండిస్తాడు. ఓకేనా? కర్ణుడు ఖండిస్తాడు అన్నమాట. అంటే ఇది ఎంత జరిగేది కరెక్టే అన్నట్లుగా కర్ణుడు చెప్తాడు. గ్రేట్ కదా? దాని తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, అదంతా చెప్పేసిన తర్వాత ఇంతటితో ఆగడనమాట. మనం అందరూ ఏమనుకుంటాం, ఇంతటితో ఆగిపోతాడు, దుర్యోధనుడు వచ్చి ఆమెను వివస్త్రాలు చేయమన్నట్లుగా చెప్తాడని మనం అనుకుంటున్నాం. కానీ అది కాదు విషయం అక్కడ. కర్ణుడే చెప్తాడన్నమాట. ఆమె పైనుండే వస్త్రాలు ఒలిచి పారేయని చెప్పి దుశ్శాసనుడికి చెప్తాడు, కర్ణుడు చెప్తాడు. ఓకేనా? ఇది మాత్రం చాలా సీరియస్‌లో దాచిపెట్టారనమాట. ఏమనంటే కర్ణుడి క్యారెక్టర్ పెంచడానికి. బట్ అది మనం బుక్స్‌లో ఎలా ఉందో అలాగే చెప్పుకోవాలి. ఓకేనా? సో ఏం జరుగుతుందంటే కర్ణుడే చెప్తాడనమాట. ఇలాంటి ఒక స్త్రీ ఏకవస్త్ర అయినా, రజస్వల అయినా, వివస్త్ర అయినా తేడా ఏమీ ఉండదు, అంతా ఒకటే. ఆమె శరీరం మీద ఉండే బట్టలు ఒలిచి పారేయి అన్నట్లుగా అయితే కర్ణుడు చెప్తాడనమాట. అప్పుడు వెళ్తాడు దుశ్శాసనుడు ఆమె చీరను పట్టుకొని లాగడానికి. ఆమెకు అర్థమైపోతుంది అన్నమాట సిచ్యువేషన్. ఏంటి అని అంటే, తన 5 భర్తలు నిస్సహాయులు, వాళ్ళు ఏమీ చేయలేరు. ఇక్కడ ఉండే సభాసదులు ఎంతో మంది మహారథులు ఉన్నారు, వీళ్ళ వల్ల కాదు, ఎదిరించగలిగే ఒక్కడికి అంత శక్తి లేదు. ఆమెకి అర్థమైపోతుంది అన్నమాట. ఇంకా ఇక్కడ ఏమి జరగదు, నేను ఎవరిని అడగాల్సిన అవసరం లేదని చెప్పి ఇక ఎవ్వరూ లేనప్పుడు ఎవరు దిక్కు? ఎవ్వరూ లేనప్పుడు ఆ దేవుడే దిక్కు కదా! అప్పుడు కృష్ణుడిని కోరుకుంటదనమాట. ఈ పక్క తను లాగడానికి స్టార్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు కృష్ణుడిని కోరుకుంటూ నన్ను రక్షించు అని చెప్పి కృష్ణుడి గురించి మాట్లాడుతూ ఉంటదనమాట. హే కృష్ణ అన్నట్లుగా పలుకుతూ ఉంటదనమాట. ఒక పద్యం లాంటిది పాడుతూ ఉంటదనమాట. అప్పుడు కృష్ణుడికి తెలుస్తదనమాట. ఇక్కడ కృష్ణుడికి తెలియంగానే కృష్ణుడు ఒక గుప్త రూపంలో వచ్చి, ఓకేనా, ఒక గుప్త రూపం కనిపించకుండా వచ్చేసేసి ఎన్నో రకాలైనటువంటి సుందర వస్త్రాలని, ఓకేనా, ఈ పక్క దుశ్శాసనుడు లాగుతూనే ఉంటాడు, ఆమె చుట్టూ ఆ వస్త్రాలు వస్తూనే ఉంటాయి, లాగుతూ ఉంటాడు, వస్తూనే ఉంటాయి, లాగుతూ లాగుతూ తన బాహువులు మొత్తం అలిసిపోయేంత వరకు లాగుతాడు. కానీ ఆ దుస్తులు మాత్రం అవ్వవన్నమాట. ఇక్కడ మనం ఇంకో విషయం చెప్పుకోవాలి. ఏంటి అని అంటే, మనం ఈ మధ్య అంటే నేను చాలా దగ్గర విన్నా అనమాట. ఒకవేళ అమ్మాయి పీరియడ్స్‌లో గాని ఉంటే గుళ్ళకి వెళ్ళకూడదు, స్నానాలు చేయాలి, ఏదో నిష్టగా దూరంగా పెడుతున్నట్లుగా అన్నట్లుగా చాలా దగ్గర వినున్నా నేను. ఓకేనా? ఇక్కడ విషయం ఏంటంటే, ఆమె రజస్వల అని తెలిసినా గాని కృష్ణుడు పిలవంగానే వచ్చాడు. ఆమె ఆపదలో ఉండంగానే వచ్చాడు. కాబట్టి దేవుడికి ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ ఉండవు. అదే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఓకేనా? దాన్నెవరు పోగొట్టొద్దు. ఇలాంటి లేనిపోని రూల్స్ అన్నిటిని పెట్టి ఇలా ఆళ్ళ గుడికి రాకూడదు. అంటే మేబీ కొన్ని గుళ్ళేమన్నా ఉండొచ్చేమో, నాకు వాటి గురించి అయితే తెలీదు. మామూలుగా అయితే అసలు ఏ గుళ్ళకి రాకూడదు, ఇంట్లోనే కూర్చోండాలి, తలస్నానాలు చేయాలి, ఇవంతా లేవన్నమాట. అలాంటి ఆమె ఆ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు పిలిస్తే సాక్షాత్తు కృష్ణుడే వచ్చి ఆమెకు సహాయం చేయడానికి వచ్చాడనమాట. సహాయం చేయడానికి వచ్చి ఆళ్ళు చీర లాగుతూనే ఉంటాడు, ఈ చీర వస్తూనే ఉంటది. లాగుతూ ఉంటాడు, వస్తూనే ఉంటది. ఎంత లాగినా అవ్వలేదు అన్నట్లుగా అయిపోయి తనకు అర్థమైపోతదనమాట. తన బాహువులు మొత్తం అలిసిపోయేంత వరకు దుశ్శాసనుడు ట్రై చేస్తాడనమాట. కానీ అక్కడ ఉండేది ఎవరు? శ్రీకృష్ణుడు. ఏమి కూడా కానీయడనమాట. దాని తర్వాత ఏమవుతదనంటే, ఇంకా అప్పుడు వస్తది ఎవరికి? భీముడికి కోపం. ఒక్కసారిగా పైకి లేసి నేను ఒక గొప్ప ప్రతిజ్ఞ చేస్తున్నాను వినండి సభాసదులారా. ఏమిటి అనంటే, వీడు ఈ దుశ్శాసనుడు నా అంటే తన భార్య యొక్క చీరను పట్టుకొని లాగాడు. తన ఎంతో గొప్ప అయినటువంటి కేశాలను పట్టుకొని ఇక్కడ వరకు ఈడ్చుకొని వచ్చాడు. నేను వీడి ఛాతీని చీల్చి ఆ వేడి రక్తాన్ని తాగుతాను అన్నట్లుగా అప్పుడు భీముడు ప్రతిజ్ఞ చేస్తాడనమాట. దాని తర్వాత ఇంకా చాలా ప్రతిజ్ఞలుంటాయి. చాలా ప్రతిజ్ఞలుంటాయి.
అక్కడే ఒక గొప్ప మహా యుద్ధం అయితే మొదలవుతుందన్నమాట. నేను ఆ ఎపిసోడ్ ఆ డీటెయిల్స్ అన్నిటిని నేను నెక్స్ట్ ఎపిసోడ్‌లో అయితే మీకు చెప్తాను. థాంక్ యూ ఆల్ అండ్ జై శ్రీరామ్.